ఎందుకు అంటే ఈ రోజు ఈ దేశంలో విగ్రహాలు ఏ ప్రధానమంత్రులకు లేవు, ఏ ముఖ్యమంత్రులకు లేవు. ఒకవేళ విగ్రహాలు ఉన్నా ఉత్సవ విగ్రహాలే తప్ప కాన్సెప్ట్ లేని విగ్రహాలు. నేను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కాన్సెప్చువల్ అంటే ఒక వ్యక్తికి ఒక విగ్రహం పెడితే ఆ విగ్రహానికి ప్రాణం ఉండదు, జీవం ఉండదు. కానీ ప్రతి బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాల్లో జీవం ఉంటుంది. ఆ జీవమే మనల్ని ఈరోజు ముందుకు నడిపిస్తుంది. ఆ జీవం కోసం పోరాడే వ్యక్తిని కానీ పదవుల కోసం పోరాటమా? ఒక్కసారి న్యాయమూర్తిగా నీ పనిచేసిన చోట అడగండి, ఎంత గొప్ప గౌరవం. ఎమ్మెల్యే మినిస్టర్ పదవి కంటే ముఖ్యమంత్రి పదవి కంటే గొప్ప గౌరవాన్ని అనుభవించినటువంటి వ్యక్తిని నేను. గౌరవాల కోసం చూసే వ్యక్తిని కాదు. అఫ్కోర్స్ మీరు ఎన్ని మాటలైనా అనుకోండి, నేను నిలబడేది వ్యవస్థ కోసం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను నేను విమర్శించడానికి కారణం, ఏ రాజకీయ పార్టీ కూడా మనకి మంచి చేయలే. అలాగైతే అన్ని తప్పులే చేశారా? కాకపోవచ్చు, కొన్ని మంచి చేసి ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కనీసం చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం లేదు అంటే, పండించిన పంటకి పంట లేదు అంటే, మహిళ బయటకు వెళితే మరలా తిరిగి వస్తుందో రాదో తెలియదు అంటే, ఈ దేశంలో నుంచి లక్షల మందిగా విదేశాలకు తరలిపోతున్నారు అంటే, కనీసం ఒక ఎస్సీ ఎస్టీల్లో లేకపోతే ఒక బలహీన వర్గాల్లో లేకపోతే ఒక ఉన్నత కులాల్లో ఉన్న నిరుపేదలకి, ఓసీ కులాల్లో నిరుపేదలకి ఒక స్పోర్ట్స్ మ్యాన్ లేడు అంటే, ఈ దేశానికి ఒక గౌరవం లేదు అంటే, ఈ రాష్ట్రానికి ఒక గౌరవం లేదు అంటే, పంటమని పండించిన పంటకి మద్దతు ధర లేదు అంటే, ఈ రాష్ట్రంలో ఇంకా లీటర్ బాటిల్ 20 రూపాయలు పెట్టి జీవనదులు పారే దేశంలో కొనుక్కుంటున్నామంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. ఈరోజు పండించిన పంటకి లేకపోతే రేపొద్దున ఒక సాధారణమైనటువంటి కూలీ వెళ్ళి ఒక కూలీ పని చేసుకొని వచ్చి మరలా 3 పూట్ల కడుపు నిండగా తినగలిగిన ఆహారం లేదు అంటే, చచ్చిపోయేటువంటి వ్యక్తిగా తీసుకుని వెళ్ళి వారికి ఏదన్నా ట్రీట్మెంట్ ఇప్పిస్తే బతకగలిగిన ఫెసిలిటీ లేదు అంటే, అత్యున్నతమైనటువంటి చదువులు చదవాలి అంటే ఈ రోజు వరకు దీనంగా బడుగు బలహీన వర్గాలు బాధపడుతున్నారు అంటే, ఇలాంటి వ్యక్తులు అందరూ ఇలాగ దుర్మార్గపు పరిస్థితుల్లో ఉంటున్నారంటే ఇంతకీ మనం సాధించిన ప్రగతి ఏంటి అని అడగాలి. ఈ సోకాల్డ్ పార్టీలన్నీ అద్భుతంగా పరిపాలిస్తే ఎందుకు వస్తాయి?